నీ చుట్టూ తిరుగుతూ నీ బలిపీఠం దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నేనేం చెల్లిస్తానంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ఆమేన్. మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నందుకు మనం ఏం కలిగి ఉండాలి? కాస్త గట్టిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఇంత ఎవరైనా అన్నం పెడితే కృతజ్ఞత ఉండాలి. ఎవరైనా కష్టంలో మనకు సాయం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా కష్టంలో ఇంత నీళ్ళు ఇస్తే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా కష్టంలో మనకి ఏదైనా 10 రూపాయలు సహాయం చేస్తే మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే సేవకుని ఎడలను, తర్వాత నీ పట్ల ఉపకారం చేసిన వారి అందరి ఎడలను నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఎక్కువగా దేవుని ఎడలను, అర్థమైందా? దేవుని తర్వాత సేవకుల ఎడలను నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ తోటి వారు ఎవరైనా నీకు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ ఇంటి పక్క వారా, ఎదురింటి వారా, అర్థమైందా? నీ స్నేహితుల ఎవరైనా నీకు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని హృదయం ఏమవుతుందట? అంధకారములో అది ఆరిపోతుందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఎప్పుడు నింపబడి ఉండాలి దేవుని సన్నిధిలో. కృతజ్ఞత లేకుండా నువ్వు జీవించావనుకో, దేవుడు ఏమనుకుంటాడంటే వీడికి నేనేం చేసినా వీనికి కృతజ్ఞత ఉండదు, వీడెప్పుడైనా నువ్వు నాకేం చేసావని అంటాడు అని చెప్పేసి చేయవలసిన మేలు కూడా చేయకుండా ఆపేస్తాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ చుట్టూ తిరుగుతూ నేను నీకు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, నీవు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలని నేను వివరిస్తానయ్యా. ఆమేన్. నీ జీవితంలో దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించడమే కాదు, నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఇతరులకు నువ్వు సాక్ష్యము చెప్పాలి. ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. నీ జీవితంలో చేసిన ఏ మేలు దాచుకోకుండా ఇతరులకు, తోటి వారికి, అన్యులకు సాక్ష్యం చెప్పాలి. గట్టిగా చెబుదామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎల్లవేళలా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై, కృతజ్ఞత కలిగిన వారమై జీవించడానికి ప్రభు మనకు సహాయము చెయ్యునుగాక, చెయ్యునుగాక. కృతజ్ఞత కలిగి ఉందము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత లేని పశువుల వలె ఉండకూడదు. పశువుకు కృతజ్ఞత ఉంటుందండి పాపం. దాన్ని ఎందుకని? పశువుకి కృతజ్ఞత ఉంటుంది. గడ్డి వేసి పెడితే పాపం దాన్ని మందలోకి విడిచిపెట్టిన తర్వాత ఆ మంద కాస్తున్న పనివాడు ఏం చేస్తాడంటే ఆ ఊర్లోకి తీసుకొచ్చి ఆ యొక్క ఎడ్లను, గేదెలను అన్నీ వదిలిపెట్టిన తర్వాత అదేం చేస్తుంది? యజమానిని వెతుక్కుంటా వెళ్ళిపోతుందా, వేరే వారి పక్క ఇంట్లోని దొడ్లో దూరుతుందా? దానికి తెలుసు ఏ గల్లీలో నుంచి, ఏ సందులో నుంచి నా యజమాని ఇంటికి పోవాలో దానికి బాగా తెలుసు. దానికి కృతజ్ఞత ఉంది. గడ్డి తిన్నదానికి అంత కృతజ్ఞత ఉంటే అన్నం తిన్నోనికి ఎంత ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కృప మీ మీద విస్తరించును గాక. 8వ వచనంలో చూద్దాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేనందామా? దేవుని ప్రజలమైన మనము దావీదు వలె, దావీదు అంటున్నాడు, అయ్యా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ మందిరాన్ని, నీ మహిమ నిలిచే ఈ స్థలాన్ని నేను, ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది. ఇది దేవుడు నివసించే స్థలం. మీ ఇంటి కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించాలి.
అర్థమైందా? మీ ఇంటి కంటే ఎక్కువగా మందిరాన్ని ప్రేమించండి, మీ ఇంటిని దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు దీన్ని ప్రేమించకపోతే దేవుడు నీ ఇంటిని ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు ప్రేమించాలి దేవుని మందిరాన్ని. బ్రదర్, అలా వస్తావు, ఇలా వెళ్ళిపోతావు, ఎలా వస్తావు, ఇలా వెళ్ళిపోతావు. చుట్టం వచ్చినట్టు వస్తావు, చుట్టం వచ్చిన నిన్ను ఎవరు రమ్మన్నా, నిన్ను ఎవడు రమ్మన్నాడు? ఓ బాధ్యత బరువు లేదా? ఓ బాధ్యత బరువు లేదా? నువ్వు దేవుని ఇంటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే నీ వ్యాపారం నిర్లక్ష్యం అవుతుంది, నీ పిల్లలు నిర్లక్ష్యం అవుతారు, నీ కష్టార్జితం నిర్లక్ష్యం అవుతుంది, నీ ఆరోగ్యం నిర్లక్ష్యం అవుతుంది. అన్ని విషయాల్లో నిర్లక్ష్యమై నువ్వు అన్నీ నష్టపరుచుకుంటావు. దావీదు ఎంత ప్రేమించాడు అనుకున్నారు దేవుని మందిరాన్ని? అందుకే మహారాజు అయ్యాడు. గొర్రెలు కాసుకుంటూనే దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టని దేవుడు గుడ్డేం కాదు. అర్థమైందా? ఆయన నివాస మందిరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు గనక, ఆయన మందిరాన్ని ఆయన ఘనపరుస్తున్నాడు గనక, దేవుడు నివసించే స్థలంలో దేవుని మహిమ ఉంటుందని దావీదు తెలుసు గనక, దాన్ని ఘనపరుస్తున్నాడు గనక, దాన్ని ప్రేమిస్తున్నాడు గనక, గొర్రెల దొడ్డిలో ఉన్న వాణ్ణి ఇశ్రాయేలు దేశానికి మహారాజుగా చేశాడు. నీకు మహారాజుగా చెయ్యాలని ఉంటుంది కానీ దేవుని మందిరం మీద ప్రేమ ఉండదు, చెత్త వాటి మీద ప్రేమ ఉంటుంది. ఎలా చేస్తాడు దేవుడు కార్యం? నీ ప్రేమను చూయించు, దేవునికి నీ ప్రేమను చూయించు. ఆయన మందిరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో చూయించు దేవునికి. ఆయన నివసించే స్థలాన్ని నువ్వు ఎలా కనపరుస్తున్నావో దాన్ని చూయించు. డైలాగులు కొట్టకు, ఇది సినిమా డైలాగుల జీవితం కాదు. నీ జీవితంలో చూయించు, నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావో నీ లైఫ్లో చూయించు. ఈయన ఏం చేశారు తెలుసా? దేవుని మందిరం కట్టడానికి తన సంపాదనలో ఎక్కువ భాగము దేవుని మందిరాని కోసం దాచిపెట్టాడట. ఎవరు? దావీదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 గంటలు మందిరం గురించి ఆలోచిస్తూ పండుకునేవాడట. ఎందుకు తెలుసా? ప్రభువా, అల్పుడను అయోగ్యుడను గొర్రెల దొడ్డిలో తిరుగుతున్న వాడిని నాయనా నన్ను తీసుకొని వచ్చి ఈ పరుపు మీద అంతఃపురంలో కూర్చుండబెట్టావు. నేనెంతటి వాడిని నాయనా, నా బ్రతికెంతటిది ప్రభువా, నా జీవం ఎంతటిది నాయనా అని చెప్పి ఆయన మందిరం గురించి ఆలోచిస్తూ ఆ మందిరం కోసం అత్యధికంగా సంపాదన చేశాడట. కర్రలు, ఇనుము, బంగారం, వెండి, తర్వాత రాగి, ఎన్ని రాళ్ళు అన్నీ కూడా సమకూర్చాడట. చూసారే? నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో దాని క్రియల్లో చూయించు, డైలాగ్లో చూయించవు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ. అయ్య బాబోయ్, సినిమా యాక్టర్ ఉన్నట్టున్నావు నువ్వు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ. ఈ పెదవులతో కాదు దేవునికి చెప్పేది, నీ క్రియలలో చూయించు. దేవుడు అంటే నీకు ఎంత ప్రేమో క్రియల్లో చూయించు. ఒక అమ్మగారు చాలా పేదది. ఎవరు సంఘంలో పేదవారో ఉన్నవారో మాకు బాగా తెలుసు కదా. తెలుసా తెలియదా? తెలుసు కదా, మాకు తెలుసు కదా. కాబట్టి ఒక పేద ఆమెకు ఇంచుమించుగా గవర్నమెంట్ వారు 5 లక్షలు లోన్ ఇచ్చారు. ఎన్ని? 5 లక్షలు లోన్ ఇచ్చారు. ఏదో ఇల్లు కట్టుకోమనో లేకపోతే వ్యాపారం చేసుకోమనో ఇచ్చారు. పేద సరిగా బట్టలు కూడా ఉండవు ఆమెకు. అర్థమైందా? ప్రార్థన చేయించుకోవడం నా దగ్గరకు వచ్చింది. సరే అని బయటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. అయ్యా, మందిరం కడుతున్నారు కదా, ఇదిగో ఈ 2.5 లక్షలు మందిరం పనికి వాడండి చినిగిపోయిన చీరలో నుంచి తీసి ఇచ్చింది. అప్పటికే ఆమె చీర చినిగిపోయింది. చినిగిపోయిన చీరలో నుంచి తీసిచ్చింది. చూడండి, దేవుణ్ణి ఆమె ఎంత ప్రేమిస్తుందో, ఆయన మందిరాన్ని ఎంత ప్రేమిస్తుందో. ఆ చినిగిపోయిన చీరలో తినిస్తే లోనికి వచ్చి అరగంట ఏడిచాను. నాకు భయమైపోయింది, నాకు షేక్ అయిపోయాను నేను ఆమె భక్తిని చూసి. ఒక పేద ఆమె దాన్ని ఇన్స్టాల్మెంట్లో బ్యాంకులో మళ్ళీ లోన్ కట్టుకోవాలి. తనకు వచ్చిన లోను ఫ్రీ లోన్ కాదు,
దాంట్లో నుంచి 2.5 లక్షలు, దశంభాగం కాదు, దశంభాగం అయితే 50,000 ఇచ్చేస్తే అయిపోతుంది. 2.5 లక్షలు. ఆ అమ్మ ఇక్కడనే ఉంది. ఈ చేయితో చేసింది ఈ చెయ్యికి తెలియద్దు కదా. తెలిస్తే ఆశీర్వాదం పోతుందని చెప్పం. తెలిస్తే అర్థమైందా, దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి వస్తుంది? ఆ అమ్మకు వస్తుంది. అప్పుడు దేవుడు ఆమెకి ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాన్ని ఇవ్వడు దేవుడిగా. అది బైబిల్ చెప్తుంది. ఈరోజు అద్భుతంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఉంచాడు. భయంకరమైన కరువు కాలంలో ఆ కుటుంబాన్ని కాపాడి, కరోనా వచ్చిన కాపాడి, వెంటిలేటర్ మీదకి వెళ్ళిన ఆ కుటుంబాన్ని కాపాడి, అర్థమైందా, దేవుడు సహాయం చేసి దేవుడు అద్భుతంగా దేవుడు ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మంచి మంచి విశ్వాసులను దేవుడు నాకు ఇచ్చినందుకు, పేదవారైన దాతృత్వం కలిగి ఇచ్చినందుకే ఇంత పని నేను ఇక్కడ చేయగలుగుతున్నాను, ఇంత సేవ చేయగలుగుతున్నాను. నేను కృప మన మీద విస్తరించునుగాక. గట్టిగా చెబుదామా? యెహోవా, నీ మందిరమును, నీవు నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించున్నాను. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చకము అంటున్నాడు. పాపులతో నా ప్రాణం చేర్చకయ్యా, నరహంతకులతో నా జీవాన్ని చేర్చకయ్యా, వారి ప్రాణములో నా ప్రాణాన్ని కలపకయ్యా, వారి జీవములో నా జీవాన్ని కలపకయ్యా. వారు నరహంతకులయ్యా, వాళ్ళు దుష్టులయ్యా, వారితో నన్ను కలపకయ్యా. మీకు మనిషిని చెప్పమంటారా? కొందరి ప్రాణాన్ని దుష్టులతో కలిపేస్తాడు, కొందరి జీవాన్ని దుష్టులతో కలిపేస్తాడు దేవుడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నపుంసకుడు. ఆ నపుంసకుడు దైవజనుని యొక్క ప్రాణాన్ని కాపాడినందుకు, గమనించండి, ఇర్మియా ప్రవక్త ప్రాణాన్ని కాపాడినందుకు ఆ నపుంసకుడు, గమనించండి, రాజు దగ్గర ఉండే నపుంసకుడు దైవజనుడైన ప్రవక్త అయిన ఇర్మియా ప్రాణాన్ని కాపాడినందుకు ఆ యుద్ధములో గమనించండి, ఇర్మియా ప్రాణాన్ని కాపాడిన దేవుడు ఇర్మియా ప్రాణము కాపాడిన ఆ నపుంసకుడు ఉన్నాడే, ఆ నపుంసకుని ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడాడు. వాస్తవానికి ఆ యుద్ధములో ఈ నపుంసకుడు కూడా చావాలి, ఇర్మియా ఒక్కడే బ్రతకాలి. కానీ ఇర్మియా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి ఇతని ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. కృప విస్తరించునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేవుని దృష్టి లేకపోతే ఇతని ప్రాణం కూడా ఆ పాపాత్ములతో, ఆ దుర్మార్గులతో ఇతని జీవం, ఇతని ప్రాణం కలిసిపోయేది ఆ యుద్ధంలో. దేవుడే చెప్తాడు, నేను ఆ యుద్ధంలో నీ ప్రాణాన్ని కాపాడతాను. నపుంసకుడా, నీ ప్రాణాన్ని, నా సేవకుడి ప్రాణాన్ని నువ్వు కాపాడేవు కదా, నీ ప్రాణాన్ని నేను కాపాడతా. కింది వచనాలు, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను. ఆమేన్, హల్లెలూయా. ఆ దుష్టులతో, లంచగొండలతో, మోసగాళ్ళతో ప్రభువా నన్ను చేర్చకయ్యా, నన్ను చేర్చకు, మోసగాళ్ళతో నన్ను చేర్చకు, దుష్టులతో నన్ను చేర్చకు. మన డైలాగ్ ఏంటిదంటే, ఎవరి పాపం వారిదే. మనం పరిశుద్ధంగా ఉంటే అది కుదరదు. వారితో సహవాసం చేయొద్దు, అర్థమైందా? సాంగత్యం చేయకూడదు, అర్థమైందా? వారి పాపాలు నీకు అంటుకోకుండా, వారి దోషములను అంటుకోకుండా జాగ్రత్తగా ఉండి నువ్వు దేవుని సన్నిధిలో యథార్థవంతుడవై నడిస్తే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని కనికరిస్తాడు. ఆమేన్. అట్టి దావీదు వలె మనం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు లాంటి మంచి భక్తి మనము చేయుదుముగాక, యథార్థవంతులుగా ఉందుముగాక. హల్లెలూయా. మీ గురించి మేము లెక్క అప్పగించవలనని
బాధ్యతగా మేము సేవ చేస్తున్నాం కనుక నీ గురించిన లెక్క ప్రభుకి చెప్పాలంటే ఖచ్చితంగా నమ్మకంగా నువ్వేం చేయాలి? కాపరిని, సంఘాన్ని వెంబడించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అటు ఇటు కాలేసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉంటావు? నీ గురించి ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఒక దైవికమైన క్రమములో నడిచిన సంఘాన్నే, ప్రజలనే దేవుడు ప్రేమిస్తాడు. ఒక దైవికమైన క్రమములో మనం జీవించాలి. దేవునితో సరిగా అంటుకట్టబడు. ఆమేన్. కొద్దిగా దేవునికి నీకు గ్యాప్ వచ్చినా దేవుని కార్యము జరగదు. అర్థమైందా? కరెక్ట్గా, లోతుగా, స్థిరంగా, బలంగా దేవునితో అంటుకట్టబడు. ఓపెన్గా ఉండు, దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూడు, నీ చరిత్రనే మార్చేస్తాడు దేవుడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దుష్టులతో సాంగత్యం చేయడం మానేసి యథార్థమైన హృదయముతో, నిష్కలంకమైన హృదయముతో దేవునితో చక్కగా నువ్వు సహవాసం చేస్తూ ఆయన మార్గంలో నువ్వు నడిచావనుకో, ఖచ్చితంగా మన పితరుల ఎడల వాగ్దానం చేసి నెరవేర్చిన వాడు నీ జీవితంలో కూడా నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.